నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. చంద్రబాబు నాయుడు గారు యొక్క విజన్, అతను ఎలా ఉంటుంది ఏమి అనేది మనం నిన్న అమరావతికి వచ్చిన బిల్ గేట్స్ చెప్తూ ఉంటే ఆయన యొక్క ఎందుకంటే అమరావతిలో బిల్ గేట్స్ పర్యటించడం అక్కడ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు బిల్ గేట్స్ను కూడా హైదరాబాద్కు రప్పించి హైదరాబాద్లోని ఐటీ రంగంలో ఎంత అభివృద్ధి చేశాడో అందరికీ తెలుసు. అదే సనువుతో బిల్ గేట్స్ గారు అమరావతికి వచ్చారు. వచ్చి చంద్రబాబు నాయుడు గారిని యొక్క పనితీరును చూసి చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే సింగపూర్ ప్రధాని ఎలా ఆలోచిస్తారో చంద్రబాబు నాయుడు గారు కూడా అలా ఆలోచిస్తారని మన బిల్ గేట్స్ గారు చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని పలకరిస్తూ హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ అని చంద్రబాబు నాయుడు గారిని బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించాడు. చంద్రబాబు యొక్క విజనరీ, ఆయన ఆలోచనలు విభిన్నం, వినూత్నం అని చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ నేను మొదట్లోనే గుర్తించాను. ఎందుకనంటే బాబు సింగపూర్ ప్రధాని ఒకరే, ఆయనలా భిన్నమైన విజన్ ఉన్న నేత అని ప్రశ్నల వర్షం కురిపించాడు బిల్ గేట్స్ గారు. ఆయన ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్తో రాష్ట్రానికి దశ దిశ మారుతుందనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ బిల్ గేట్స్ గారి యొక్క ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎన్నో పెట్టుబడులు పెట్టడం, ఇక్కడ ఒక సంపద సృష్టించే లక్ష్యంగా కృషి ఉంటుందనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారితో బిల్ గేట్స్ భేటీ అవ్వడం కూడా ఈ టెక్నాలజీ విజన్లపై కూడా వివరణ తీసుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ ఉన్న నాయకుడు. అందుకని బిల్ గేట్స్ కూడా ఆయన్ను ఎంతో ఆత్మీయంగా పలకరించాడు. ఎందుకంటే ఆయన యొక్క విజన్ ఉన్న నాయకుడు కాబట్టి. ఎందుకంటే ఈ బిల్ గేట్స్కు మన చూసుకుంటా పోతే ఆయన యొక్క అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్ గురించి కావచ్చు, అమరావతి నగరం నిర్మాణం కావచ్చు, ఇక్కడ వాట్సాప్ ద్వారా పౌర సేవలు కావచ్చు, సంజీవిని డిజిటల్ హెల్త్ రికార్డులు కావచ్చు, ఈ అన్నిది కూడా మన బిల్ గేట్స్ గారు చూశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే విజన్ ఉన్న నాయకుడు అనేది కూడా బిల్ గేట్స్ గుర్తించారు. ఎందుకంటే ఈ వాట్సాప్ ద్వారా 921 రకాల ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని కూడా బిల్ గేట్స్ గారికి వివరించారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా సంజీవిని ప్రాజెక్టు అది చాలా మంచిది అనేది కూడా బిల్ గేట్స్ గారు ప్రశ్నించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లా కుప్పంలో అమలు చేస్తున్న సంజీవిని పథకంపై ఆయన ఆరా తీశారు. అధికారులు ప్రజెంటేషన్ ద్వారా గేట్స్కు వివరించారు. బీపీ, మధుమేహం వంటి వాటికి సంజీవన ద్వారా చేస్తున్న డిజిటల్ పరీక్షలు, వైద్య సేవల గురించి ఆయన తెలుసుకున్నారు. ఇది ఎందుకంటే గేట్స్ ఫౌండేషన్ ద్వారానే ఈ ప్రాజెక్ట్ అనేది చేపడుతున్నారు. దీని సందర్భంగా దట్స్ నైట్ అంటూ గేట్స్ ప్రశ్నించారు. ఇంకా బ్యాడ్మింటన్ సింధు గారితో కూడా మన సింధు ఈ క్రీడాకారిణి పివి సింధుతో బిల్ గేట్స్ బ్యాడ్మింటన్ ఆడి సందడి చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ ద్వారా అందిస్తున్న పాలన చాలా బాగుందని గేట్స్ అభినందించారు. అమరావతి నిర్మాణం గురించి కూడా మన బిల్ గేట్స్ గారు ఆరాధించారు. ఎందుకంటే రాజధాని నిర్మాణం తీరును ముఖ్యమంత్రి వివరించారు. 30% భూమి పచ్చదనం, నీటి వనరుల కోసం కేటాయించడం బాగుందని గేట్స్ ప్రశ్నించారు. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, బ్లూ గ్రీన్ కాన్సెప్టు, అత్యాధునిక పద్ధతుల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం గ్రేట్ వర్క్ అంటూ మన ప్రశ్నించారు. ఇంకా చూసుకుంటా పోతే మన పరిస్థితి ఇంకా చంద్రబాబు నాయుడుతో విజన్ ఉన్న నాయకుడు, ఆయన ఆలోచనలు విభిన్నము, వినూత్నం. తొలి సమావేశంలోనే ఈ ఇష్యూను గుర్తించారు మన బిల్ గేట్స్ గారు. ఎందుకంటే బాబు సమకాలీనంలో సింగపూర్ ప్రధాని ఒకరే, ఆయనలాగా భిన్నమైన విజన్ ఉన్న నేత చంద్రబాబు నాయుడు గారని ఆలోచించారు. ఎందుకంటే చంద్రబాబు గుడ్ ఓల్డ్ ఫ్రెండ్, డిజిటల్ విప్లవానికి భారత్లో బలమైన పునాదులు ఉన్నాయని,
బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. భారతదేశ డిజిటల్ విషయంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారనేది కూడా బిల్ గేట్స్ ప్రశ్నించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడని, ఆయన ఒకప్పుడు నా పాత ఫ్రెండ్ అని, అలాగే అట్లాంటి ఫ్రెండ్ ఇప్పుడు మళ్ళీ నాతో మేమిద్దరం కలవడం చాలా సంతోషకరం అనేది కూడా బిల్ గేట్స్ గారు చెప్తున్నారు. ఇంకా గేట్స్ ఈ భాగస్వామ్యంతో బిల్ గేట్స్ సమావేశంలో రాష్ట్రానికి దశ దిశ కూడా ఉంటుందనేది చెప్తుంది. బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా భేటీ అయ్యారు. లోకేష్ బాబు కూడా భేటీ అయ్యారు. ఎందుకంటే అల్పాహార సమావేశంలో బిల్ గేట్స్ బృందం చంద్రబాబు, పవన్, లోకేష్. ఎందుకంటే లోకేష్ విజన్ ఉన్న మంత్రి కూడా, ఒక ఐటీ శాఖ మంత్రిగా ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు. అట్లాంటి ఆయన 97లో తొలిసారి మన బిల్ గేట్స్ని కలిశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అప్పుడే చంద్రబాబు నాయుడు గారితో పరిచయం ఏర్పడింది బిల్ గేట్స్ గారికి. ఎందుకంటే గేట్స్తో తన అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆయన్ను 1997లో మొదటిసారి తాను కలిశానని, హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారని చెప్పారు. మైక్రోసాఫ్ట్ రాకతో ఇప్పుడు హైదరాబాద్ ఐటీ రంగంలో మేటిగా నిలిచిందన్నారు. ఏపీలో సహజ వనరులకు లోటు లేదన్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో 2047 నాటికి రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేస్తానని విశ్వాసం కూడా వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తన ఛాంబర్ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రతిభ గురించి బిల్ గేట్స్కి వివరిస్తున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన 1997లో పరిచయం అయ్యాడు బిల్ గేట్స్కి. అప్పుడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి రావడానికి ఎంతో కృషి చేశాడు. ఈ పొద్దు ఐటీ రంగం ఇంత అభివృద్ధి చెందుతుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పుణ్యమే అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు బిల్ గేట్స్ కోసం ఎంతో కష్టపడిన వ్యక్తి ఈ పొద్దు మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి చేసిన కృషి ఇంత అంత కాదు. ఎందుకంటే హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కార్యాలయం ఏర్పాటు ఆలోచనకు కారణమేమిటని పయ్యావులు ప్రశ్నించారు. చంద్రబాబు ఐటీ ప్రమోట్ చేయడం వల్ల టెక్ నిపుణులు చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చేవారని, అదే సమయంలో ఆయన తనను కలిసి మైక్రోసాఫ్ట్ కార్యాలయాన్ని హైదరాబాద్లో స్థాపించాలని ప్రతిపాదించారని గేట్స్ వెల్లడించారు. మన బిల్ గేట్స్ గారు హైదరాబాద్లో ఈ మైక్రోసాఫ్ట్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారనేది కూడా తెలుస్తుంది. ఇంకా చూసుకుంటా పోతే అక్కడ ఉండే రైతులు కావచ్చు, అమరావతిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు బిల్ గేట్స్ గారు. అక్కడ రైతులతో మాట్లాడారు. మహిళా రైతులు ఆత్మీయ స్వాగతం పలికారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గుడ్, మాకు మంచి ఫ్రెండు అనేది కూడా బిల్ గేట్స్ గారు చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్న అమరావతి గురించి కూడా నైస్, గుడ్, గ్రేట్ అనేది కూడా బిల్ గేట్స్ చేశారు. అద్భుతంగా చేస్తున్నారంటూ గేట్స్ ప్రశ్నించి ఉంచారు. ఉండవల్లి వద్ద వ్యవసాయ క్షేత్రాన్ని కూడా సందర్శించారు మన బిల్ గేట్స్ గారు. ఎందుకంటే అక్కడ యొక్క మహిళా రైతులకు స్వాగతం పలికారు బిల్ గేట్స్ గారికి. ఇలా అమరావతికి వస్తున్న బిల్ గేట్స్ బిల్ గేట్స్ గారికి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, అధికారులు అందరూ కూడా, మంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా అతనికి అన్ని విధాల అమరావతి గురించి చెప్పి, చంద్రబాబు ఒకటే అన్నారు బిల్ గేట్స్ గారు, చంద్రబాబు విజనరీ, ఆయన ఆలోచనలు విభిన్నం, వినూత్నం, ఈ విషయంలో నేను తొలిసారి గుర్తించా అని బిల్ గేట్స్ గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నలతో కురిపించారు. ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.